When the nation called, he picked up the gun. Now when the youth called, he picked up the pen. Major Oberoi. పూణే విశ్వవిద్యాలయం నుండి LLB అండ్ LLM పూర్తి చేసి 3 గోల్డ్ మెడల్స్తో మెరిసినవాడు. కానీ జీవితం ఆయన్ని బుక్స్ నుండి బార్డర్ వైపు మళ్లించింది. ఇండియన్ ఆర్మీలో 11 సంవత్సరాలు ఆర్టిలరీ విభాగంలో సేవ చేసి దేశానికి అమోఘమైన సేవలందించిన యోధుడు. అతన్ని చూస్తే అసలు దేశభక్తి అంటే ఏంటో అర్థమవుతుంది. ఆయన్ని వింటే దేశ భవిష్యత్తు స్పష్టమవుతుంది. After a commendable military career, he chose to channel his discipline and strategic acumen into a new mission, mentoring the next generation of civil servants. ఒక సమయంలో సైనికుల్ని నడిపిన ఆయుధం ఇప్పుడు ఆఫీసర్లను తీర్చిదిద్దే ఆలోచనగా మారింది. జియోపాలిటిక్స్ పై ఆయనకి ఉన్న అవగాహన, పాకిస్తాన్ పై ధైర్యమైన విమర్శలు మరియు ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా రాజకీయ తత్వవేత్తల్ని బోధించే ఆయన శైలి ఆయనను ఓ బ్రాండ్గా మార్చాయి. His journey from a soldier to a mentor reflects his commitment to nation building in every sense. So without any delay, let's welcome a visionary mentor, a proud soldier and an uncompromising nationalist, Major Oberoi. Hello Major, how are you? Hello ma'am, I'm good, thank you and Jai. Major, before going to subject analytics, ప్రస్తుతం మనం చూసుకుంటే పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య యుద్ధ వాతావరణాన్ని చూస్తున్నాం. సో ఈ వార్ లైక్ సిచ్యువేషన్ని మీరు పొలిటికల్ సైన్స్ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి కనెక్ట్ చేయాలంటే ఎలా కనెక్ట్ చేస్తారు? మ్యామ్ చాలా బ్యూటిఫుల్ కనెక్షన్ వస్తుంది మ్యామ్. పొలిటికల్ సైన్స్లో ఒక కాన్సెప్ట్ ఉంది, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ కాన్సెప్ట్. మనందరికీ తెలుసు 1947లోనే పాకిస్తాన్ పుట్టింది. మనం కూడా న్యూలీ ఇండిపెండెంట్ 1947లో అయ్యాం. మనం పుట్టడం 5000 సంవత్సరాల ముందు జరిగింది. సో నేను అందుకే మనం పుట్టలేదు అని మాట్లాడలేదు. సో సేమ్ ఇయర్ ఆఫ్ బర్త్ ఉన్నప్పటికీ మన గ్రోత్కి పాకిస్తాన్ గ్రోత్కి చాలా తేడా ఉంది. సో పాకిస్తాన్కి ఒక విషయం అర్థమైపోయిందంటే పొలిటికల్ సైన్స్ కాన్సెప్ట్లో లింక్ చేస్తూ చెప్తున్నాను. పాకిస్తాన్కి ఏం అర్థమైందంటే బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఈజ్ ఇన్ ఇండియాస్ ఫేవర్. బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అంటే పొలిటికల్ పవర్ అవ్వచ్చు, మిలిటరీ పవర్ అవ్వచ్చు, ఎకనామిక్ పవర్ అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ పవర్, డిప్లొమాటిక్ పవర్ కూడా అవ్వచ్చు, వెరీ ఇంపార్టెంట్లీ సాఫ్ట్ పవర్ కూడా అవ్వచ్చు. ఈ అన్ని పవర్ ఈక్వేషన్స్లో మనం పాకిస్తాన్కి పైన ఉన్నాము అన్న విషయం పాకిస్తాన్కి క్లియర్గా అర్థమైపోయింది. ఇంకొక విషయం అర్థమైంది ఏంటంటే టెర్రరిజం చేస్తే ఇండియా డిస్టర్బ్ అవుతుంది. సో ఇండియాని డిస్టర్బ్ చేయడానికి ఎలాగో నేను బ్యాలెన్స్ ఆఫ్ పవర్ని మ్యాచ్ చేయలేను కాబట్టి లెట్ మీ డిస్టర్బ్ ఇండియా త్రూ ద టూల్ ఆఫ్ టెర్రరిజం. సో అందుకే మనల్ని డిస్టర్బ్ చేయడానికి మాత్రమే, మన అటెన్షన్ డెవలప్మెంట్ నుంచి ఇటువైపు మళ్లించడానికి మాత్రమే చేస్తున్న విన్యాసాలు ఇవన్నీ పాకిస్తాన్. దేనికి? టు మెయింటైన్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ బిట్వీన్ ఇండియా. మీకు నాకు డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఆ డిఫరెన్స్ నిన్ను కాపాడలేదు, నేను టెర్రరిజం చేస్తాను ఆ డైమెన్షన్లో. మేజర్, నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు చైనాని చూసుకుంటే పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుంది, చైనాకు కూడా మనతో బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సపోర్ట్ చేస్తుంది అనుకున్నాం. అమెరికా సపోర్ట్ చేస్తుంది అంటే ఓల్డ్ ఫ్రెండ్షిప్ అనుకుందాం. అసలు టర్కీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్కి? దేర్ వాజ్ ఏ ఎంపైర్ కాల్డ్ ఒట్టోమన్ ఎంపైర్. అవును, రైట్. మీరు మెడివల్ హిస్టరీలో ఒట్టోమన్ ఎంపైర్ గురించి చదువుతారు. టర్కీకి ఒక కళ ఉంది. ఆ ఒట్టోమన్ ఎంపైర్ సెంటర్ ఈజ్ ప్రెసెంట్ డే టర్కీ. టర్కీ కళ ఏంటంటే నేను మళ్ళీ నా సామ్రాజ్యాన్ని ఏర్పాటించాలి, మళ్ళీ యూరోప్కి వెళ్ళాలి, ఏషియాలో అన్ని కంట్రీస్ మళ్ళీ ఇస్లామైజ్ అవ్వాలి అన్నది కళ టర్కీకి ఉంది. మీరు గమనించారో లేదో కానీ మ్యామ్, పాకిస్తాన్ ఈజ్ ది ఓన్లీ ఇస్లామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ హ్యాస్ న్యూక్లియర్ వెపన్స్. ఇంకే ఇస్లామిక్ కంట్రీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు. సో టర్కీ మళ్ళీ పొలిటికల్ సైన్స్ నేను చెప్పాను, ప్రతి కాన్సెప్ట్ లో, ప్రతి ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్ లో ది కాన్సెప్ట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ బ్యూటిఫుల్ గా వస్తుంది. ఇప్పుడు చూడండి హౌ బ్యూటిఫుల్. దేర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ పవర్ ప్రొజెక్షన్. ఇప్పుడు టర్కీ ఏంటంటే నేను ఫ్యూచర్ లో
ఒట్టోమన్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు నాతో పాటు ఒక ఇస్లామిక్ కంట్రీ ఉండాలా, అండ్ ఆ ఇస్లామిక్ కంట్రీ న్యూక్లియర్ పవర్ అయి ఉండాలి. ఓకే. సో ఆ ఫ్రెండ్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో టర్కీ ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. బహుశా ఫ్యూచర్ లో చైనా వెనక్కి వెళ్ళిపోవచ్చు, మీరు అన్నట్టుగా ఓల్డ్ ఫ్రెండ్షిప్ అన్నారు కదా, అమెరికా కూడా వెనక్కి వెళ్ళిపోవచ్చు, కానీ టర్కీ మాత్రం లాస్ట్ మూమెంట్ వరకు ఖచ్చితంగా నిలిచి ఉంటుంది. అండ్ ఒక్కసారి టర్కీ పాకిస్తాన్ తో నిలిచింది అనుకోండి, ఫ్యూచర్ లో ఎప్పుడైనా టర్కీకి అవసరం వస్తే పాకిస్తాన్ ఖచ్చితంగా నిలిచి ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ పవర్ ప్రొజెక్షన్ ఇన్ జియో పాలిటిక్స్. సో దిస్ ఇస్ హౌ సబ్జెక్ట్ గెట్స్ లింక్డ్ విత్ ది కరెంట్ అఫైర్. సో ఇప్పుడు మీరు అంటున్నారు కదా మేజర్, పాకిస్తాన్ న్యూక్లియర్ పవర్ ఉందని, మీకు నిజంగా అనిపిస్తుందా పాకిస్తాన్ కి మన పైన న్యూక్లియర్ వెపన్స్ వేసే ధైర్యం ఉందని? లేదమ్మా మ్యామ్, సి వెయ్యగలనా లేదా అన్నది పక్కన పెట్టేయండి, వేస్తాను అని చెప్పి ఒక భయం తీసుకొస్తుంది చూడండి, దట్ ఈస్ దేర్ పర్పస్. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఫియర్. పొలిటికల్ సైన్స్ మళ్ళీ వచ్చింది చూడండి బ్యూటిఫుల్ గా. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ డిటరెన్స్. అంటే ఒక దేశం ఒక యాక్షన్ తీసుకునేడానికి ఆలోచించేలా చేయాలి, అది డిటరెన్స్. ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది పొలిటికల్ సైన్స్ లో, కోవర్షన్. ఎవరైనా ఒక యాక్షన్ తీసుకుంటే దాన్ని బై ఫోర్స్ ఆ యాక్షన్ రిటర్న్ తీసుకునేటట్టు చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తుంది, మనకు అందరికీ తెలుసు, పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు ఇట్ ఈస్ ట్రయింగ్ టు కోర్స్ ఇండియా టు గెట్ బ్యాక్ ఆన్ టు ద స్టెప్, లేదా నేను న్యూక్లియర్ బటన్ వాడేస్తాను. సో ప్రతి ఒక్క డైమెన్షన్ లో పొలిటికల్ సైన్స్ ప్లే అవుతుంది. మీరు ఇజ్రాయిల్ పాలెస్టీన్ కాన్ఫ్లిక్ట్ చూసుకోండి, మీరు కొరియన్ నార్త్ కొరియన్ కాన్ఫ్లిక్ట్ చూసుకోండి, మీరు ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్ ఆఫ్ అమెరికా ఫర్ 20 years 2001 నుంచి 2021 వరకు పొలిటికల్ సైన్సే ప్లే అవుతుంది. సో ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ లైక్ పొలిటికల్ సైన్స్ ఇన్ ప్రాక్టికల్. పొలిటికల్ సైన్స్ థియరీ, జరుగుతున్నది ప్రాక్టికల్. సో దట్ ఈస్ హౌ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ లింక్డ్ విత్ ఈచ్ అదర్. సో ఇప్పుడు మనకు పాకిస్తాన్ తో జరుగుతుంది ప్రాక్టికల్ క్లాస్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. సో అంత బ్యూటిఫుల్ అనాలిసిస్ వీ కెన్ డ్రా. మేజర్, మనం చూసుకుంటే గత 20 రోజుల నుండి భారత్ కి పాకిస్తాన్ కి మధ్య ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఆర్ యు నాట్ మిస్సింగ్ బ్యాటిల్ ఫీల్డ్? Ma'am, see, every soldier joins the army to fight a battle. I had my share of battle experience in J&K in the form of fighting terrorism for 2.5, 3 years. Then I went to Northeast to fight the Northeast insurgency. I was posted in Rajasthan, IB. Then again I went back to Northeast, LAC, Arunachal Pradesh. But what is happening today is a different experience. See, after 1971, మనం పాకిస్తాన్తో ఫుల్ ఫ్లెజ్డ్ యుద్ధానికి వెళ్ళలేదు. ఇది కూడా యుద్ధం అవుతుందో అవదో తెలియదు, కానీ ఈ లెవెల్లో అమ్యునిషన్ ఫైరింగ్ జరగలేదు. ఐ 100% మిస్ దిస్. ఎందుకంటే యాజ్ ఎ యంగ్ లెఫ్టినెంట్ అండ్ కెప్టెన్, ఆ బ్యాటిల్ రెడీనెస్ ఫిజికలీ కానీ ఎమోషనలీ కానీ, the bonding with the troops in a battlefield environment, it gives you different level of kick antam kada. It gives you that different level of kick. I am missing my AK-47, I am missing my what you call Bofors gun, I am missing my 130 guns that I used to fire. That sound of firing of the gun, you know, badly missing. మేజర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు ఆర్మీలో 11 సంవత్సరాలు వర్క్ చేశారు. సో ఇప్పుడు కంప్లీట్ గా ఎకడమిక్స్ వైపు వచ్చేసారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మిమ్మల్ని వార్ ఆర్ డిప్లొమసీ మధ్యలో ఒకటి చూస్ చేసుకోమంటే దేన్ని చూస్ చేసుకుంటారు? మ్యామ్, సి ఉన్న సిచ్యువేషన్ లో పిఓకే నాది కాబట్టి, పాకిస్తాన్ అక్రమంగా పిఓకే పెట్టుకుంది కాబట్టి, పిఓకే స్వాధీనం చేసుకున్నంత వరకు వార్. ఎందుకంటే వార్ కాకుండా పిఓకే మనకి వచ్చే అవకాశం లేదు మ్యామ్. సో ఖచ్చితంగా వార్ ఇస్ ది ఆప్షన్, ఓన్లీ పిఓకే వచ్చేంత వరకు. ఆ తర్వాత డిప్లొమసీ. నాది నాకు దక్కినంత వరకు నేను వార్కి వెళ్తా, నాది నాకు వచ్చేస్తే ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు కూడా డిప్లొమాటిక్ గానే ఆన్సర్ చేశారు. పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ హ్యాస్ టు ఆన్సర్
ఐఎమ్ అ స్టూడెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. మ్యామ్ సి పొలిటికల్ సైన్స్ ఎంత డీప్ సబ్జెక్ట్ అంటే I've been a student of political science. I've been teaching concepts related to political science as part of my polity and IR classes. I always feel, ma'am, there is so much to learn. Even when I take a class every day, I get a new dimension to learn every day. So, it is the learning in political science is unending. I don't know about other subjects, but this subject of political science, it is unending. So, I may be a teacher, but I consider myself even today to be a student of political science. మేజర్ పొలిటికల్ సైన్స్ ఇంకా ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. మొన్న మీరు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించాలంటే పిఎస్ఆర్ ఆప్షనల్ తీసుకుంటేనే సాధ్యం అవుతుంది అని. ఎందుకు అంత బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు? మేడం, తీసుకుంటేనే అని అనలేదు, తీసుకుంటే సులువైపోతుంది. ఓకే, ఎందుకు అంటున్నానంటే ఆప్షనల్కి 500 మార్కులు పక్కన పెట్టాయి. జిఎస్ పేపర్ 2లో పాలిటీ, ఐఆర్, గవర్నెన్స్ డైరెక్ట్గా పిఎస్ఆర్ నుంచి వస్తుంది. ఒక సోషల్ జస్టిస్ మా అయితే 30 మార్కులు 25 మార్కులు క్వశ్చన్. సో ఒక 250 మార్క్స్ జిఎస్ పేపర్ 2. ఎథిక్స్లో, ఎస్ఏలో, బికాస్ మ్యామ్ పొలిటికల్ సైన్స్ కాన్సెప్ట్స్ అంటే కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు ఈక్వాలిటీ, జస్టిస్, లిబర్టీ, ఫ్రాటర్నిటీ, ఇవి చాలా డెప్త్లో నేర్పిస్తారు. అండ్ ఎస్ఏ ఏంటి, మొత్తం ఫిలాసాఫికల్ ఎస్ఏసే వస్తున్నాయి. సో ఆ పిఎస్ఆర్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ని చాలా బ్యూటిఫుల్గా ఒక గుడ్ ఫిలాసాఫికల్ ఎస్ఏ రాయడానికి వాడచ్చు. సో ఎస్ఏ 250 మార్క్స్ వచ్చేసినాయి. అదేవిధంగా ఎథిక్స్, ఎందుకంటే వెస్టర్న్ పొలిటికల్ థాట్, ఇండియన్ పొలిటికల్ థాట్, మ్యామ్ అవర్ థాట్స్ ఆర్ మోస్ట్లీ పొలిటికల్ ఇన్ నేచర్. ది సొసైటీ రివాల్వ్స్ అరౌండ్ పాలిటీ. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా ఎథిక్స్లో కూడా వస్తాయి. సో ఇలా పిఎస్ఆర్ చదివిన స్టూడెంట్ పిఎస్ఆర్ చదువుతున్నప్పుడు 1250 మార్క్స్కి ప్రాక్టీస్ చేస్తున్నట్టే లెక్క. మిగిలిపోయింది 2 పేపర్లు, జిఎస్ పేపర్ 1 అండ్ ఆల్సో యువర్ జిఎస్ పేపర్ 3. అండ్ జిఎస్ పేపర్ 3లో కూడా ఇంటర్నల్ సెక్యూరిటీ చాలా విషయాలు పిఎస్ఆర్ నుంచి అర్థమైపోతాయి. అండ్ జిఎస్ పేపర్ 1లో మీరు హిస్టరీ చదువుతారు కదా, వరల్డ్ హిస్టరీ చదువుతారు కదా, ఆ డైమెన్షన్ పొలిటికల్ సైన్స్లో కూడా వస్తుంది. సో ఇలా ఒక బ్యూటిఫుల్గా 1250, 1300 మార్క్స్ ప్రిపరేషన్ ఈ ఒక్క ఆప్షనల్తోనే సాధ్యం. మ్యామ్ సి, ది ఆస్పిరెంట్స్ ఆర్ నాట్ ఈడియట్స్. దే నో, దే డూ లాట్ ఆఫ్ క్యాల్కులేషన్ బిఫోర్ డిసైడింగ్ అన్ ఆప్షనల్. అండ్ ఇఫ్ సంబడి ఈజ్ ఇంటెలిజెంట్ ఇనఫ్, హీ విల్ న్యాచురలీ గో ఫర్ పిఎస్ఐ. అంటే పిఎస్ఐఆర్కి పిల్లలు వచ్చేయాలి, నా దగ్గర వచ్చేయాలి అనే ఉద్దేశంతో అనట్లేదు మ్యామ్. ఇట్ ఈజ్ అ జెన్యున్ న్యాచురల్ చాయిస్ ఆఫ్ ఎ స్టూడెంట్ టు లెర్న్ పొలిటికల్ సైన్స్. అండ్ మీకు సర్వీస్ వచ్చిన తర్వాత కూడా మ్యామ్ ఈ నాలెడ్జ్ మీకు చాలా పనికి వస్తుంది. టుమారో యుల్ గో యాజ్ ఎ డిప్లొమాట్ టు అమెరికా. ఇఫ్ యూ నో ది కాన్సెప్ట్స్, ఇఫ్ యూ నో ది హిస్టరీ, ద వే ఇట్ ఈస్ టాట్ ఇన్ పొలిటికల్ సైన్స్, యూ విల్ బి ఏబుల్ టు బెటర్ బార్గెయిన్ ఫర్ యువర్ కంట్రీ. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ఒక మాట అన్నారు, పిఎస్ఆర్ ఆప్షనల్ తీసుకున్న వాళ్ళకి GS2, ఎథిక్స్, ఎస్ఏ కూడా ఫ్రీగా ఇచ్చేద్దాము అని. మై లవ్ ఫర్ దిస్ సబ్జెక్ట్ is such that I can go any far to make a student come and learn this subject. So the idea of giving is not that ఇది ఒక క్యారెట్ లాగా కాదు. అంటే when a student is who is taking PSR with me, I adopt him. He becomes my student for other GS dimensions also. So in that perspective, because I only teach ethics and essay, so I say that I will give you ethics and essay. Even if I don't teach, say for example I don't teach, but because I will teach you PSIR, your ethics and essay will become easier. మీరు పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి ఇంత డెప్త్గా మాట్లాడుతున్నారు కదా, కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ దట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ దట్ మేడ్ యూ ఫెల్ ఇన్ లవ్ విత్ దీస్ సబ్జెక్ట్స్? మ్యామ్ సి, నేను ఇన్ మై LLM I had a sectional subject called International Business Law. And International Business Law is largely dependent on international geopolitics. So akkada naku first time when I started studying what you call geopolitics from a legal perspective. So legal perspective తెలియడానికి మీకు ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్ తెలిసి ఉండడం చాలా అవసరం అన్నమాట. So it was in around 2008 when I started for the first time studying the geopolitics. And my college
where I was studying these books of law, they had a lot of international journals there. So I used to read from those journals, and ma'am, I got a gold medal in LLM. More than my law subjects, I give the credit to my knowledge on political science for getting that gold medal. So that is how it helped me immensely, and that connect got established while I was doing my LLM. So it is a relationship of approximately around 17-18 years of relationship with PSIR. మేజర్ యు ఆర్ గోయింగ్ టు లాంచ్ పిఎస్ఆర్ ఆప్షనల్ అట్ ఏకమ్. అసలు స్టూడెంట్ మీ దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలి ఆప్షనల్కి? నా దగ్గరే జాయిన్ అవ్వాలి అని నేను ఏనాడు అనుకోలేదు. కానీ నా దగ్గర వచ్చిన స్టూడెంట్కి మాత్రం నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను. ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఇట్ ఈస్ డెమోక్రసీ, యూ హ్యావ్ ఫ్రీడమ్ టు చూస్ వేర్ ఎవర్ యూ వాంట్ టు. బట్ ఇఫ్ యూ కమ్ టు మీ, ఐ విల్ డెలివర్ జస్టిస్. మీరు కట్టిన ప్రతి రూపాయి నాలెడ్జ్ రూపంలో మీకు తిరిగిస్తారు. ఏ రోజు కూడా మీరు ఈరోజు సార్ క్లాస్ పెద్దగా చెప్పలేదు అన్న ఫీలింగ్ రాకుండా చెప్తాను. ఇంకొక గడప దొక్కాల్సిన అవసరం లేకుండా చెప్తాను. ప్యూర్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పర్స్పెక్టివ్లో చెప్తాను. ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగితే దాని జవాబు ఎలా ఇవ్వాలో చెప్తాను. సో అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాను. నా దగ్గరే రావాలని ఏం లేదు, వాళ్ళ ఇష్టం, ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఎక్కడ న్యాయం వాళ్ళకి దొరుకుతుందంటే అటు వెళ్ళొచ్చు. అవును మేజర్, స్టూడెంట్స్ మీ క్లాస్లో కూర్చోవాలంటే కొన్ని రూల్స్ చెప్తారంట. అసలు ఏంటి ఆ రూల్స్? ఏ మైండ్ సెట్ ఉండాలి ఒక స్టూడెంట్ మీ క్లాస్లో కూర్చోవాలంటే? 2 రూల్స్ చాలా ఉన్నాయి. 2 రూల్స్ గురించి చెప్తా. నేను క్లాస్కి వచ్చే ముందు నువ్వు రావాలి, నేను క్లాస్ బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళాలి. ఫస్ట్ రూల్. రెండో రూల్, ఫిక్స్డ్ మైండ్ సెట్తో వస్తే నా దగ్గరికి రావద్దు. బికాస్ ది పొలిటికల్ థియరీస్ విల్ ఓపెన్ యువర్ థాట్ ప్రాసెస్. నేను ఇలాగే ఆలోచిస్తాను, నేను ఇంతే, నేను మారను అనుకున్న మైండ్ ఉంటే మాత్రం పొలిటికల్ సైన్స్కి రావద్దు. బికాస్ ఇట్ విల్ ఓపెన్ అప్ యువర్ థాట్ ప్రాసెస్ వెరీ వెరీ వైడ్లీ. సో ఒక లిబరల్ మైండ్ సెట్తో రావాలి. నేను కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుంటాను, నేను ఇది నేర్చుకున్నది నేను ఇలా ఇంప్లిమెంట్ చేస్తాను అన్న ఆలోచనతో మాత్రం ఖచ్చితంగా రావాలి. అండ్ మనం పొలిటికల్ సైన్స్ వేరే ఆప్షనల్స్కి చూసుకుంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఏంటి సిలబస్ కదలట్లేదు అని అనిపిస్తుంది. సో బికాస్ ద డెప్త్ ఇస్ సో మచ్ దట్ ఇట్ విల్ టేక్ లిటిల్ ఎక్స్ట్రా టైమ్ దెన్ అదర్ ఆప్షనల్స్. సో మీరు 2.5-3 నెలల్లో ఆప్షనల్ అయిపోవాలి అంటే అది కుదరదు. బికాస్ వీ హ్యావ్ లిమిటెడ్ టైమ్ పర్ డే విత్ ద స్టూడెంట్స్. సో ఇట్ విల్ టేక్ లిటిల్ మోర్ టైమ్, బట్ ఇట్ విల్ పే యూ రిచ్లీ, pay you beautifully, richly also. So make up your mind before you start your PSR classes. Major, who is your favorite political thinker and why? Aristotle. Aristotle, because he talks about virtuous man. He says decision should not be taken by the common man. You know what? You will be surprised to know. Aristotle says democracy is the worst form of government. Just see the statement. He says democracy is the worst form of governance. It means according to him, what we are having today is worst form of governance. Now, how beautifully he says, he brings in a classification called virtuous man. He also brings in the theory of golden mean. So he says a common man should not decide what the country wants because he may not have the capacity to decide what is right for him. Virtuous ni emantadante ma'am, a person who can take a balanced decision according to him is a virtuous man. If I have to link it with Indian philosophy, Buddhism talks about it, Madhyam Marg. So if you talk about courage, he says courage is middle, bravado, మూర్ఖమైన courage, ఇది extreme, అస్సలు పిరికివాడు ఇంకొక extreme. Courage is in the center. So he says the man who is courageous should be the decision maker. Neither pirikivadu nor extreme bold fellow. So he says when a country is run by people who can take wise decisions, balanced decision between two extremes, that is where the country or the territory, kingdom, because our times lo kingdoms, right? That kingdom will flourish. మీరేమో అరిస్టాటిల్ అంటున్నారు, కానీ మీ స్టూడెంట్స్ ఏమో మిమ్మల్ని మోడర్న్ చాణక్య అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఎందుకు? వై నాట్ చాణక్య? మీరు చాణక్య నుండి ఏం నేర్చుకున్నారు? Ma'am, one philosophy which Pakistan failed to learn,
చాణక్య ఏమంటాడంటే, బిఫోర్ యూ బికమ్ అ మిలిటరీ పవర్, యూ హ్యావ్ టు బికమ్ అన్ ఎకనామిక్ పవర్. ఇది పాకిస్తాన్కి అర్థం కాలేదు, బహుశా లాంగ్వేజ్ అర్థం కాలేదు చాణక్య. ఇంకొక బ్యూటిఫుల్ ఫిలాసఫీ ఆఫ్ చాణక్య. హీ సేస్ ది బెస్ట్ వే టు ఇన్కెపాసిటేట్ యువర్ ఎనిమీ ఈస్ టు హగ్ హిమ్ టైట్. జస్ట్ సీ ద డెప్త్ ఆఫ్ దట్ స్టేట్మెంట్. నీ శత్రువుని నువ్వు గట్టిగా పిసికేయాలి అంటే ప్రాణం రాకుండా యూ హ్యావ్ టు హగ్ హిమ్. ఇఫ్ యూ లీవ్ హిమ్, he will go join hands with somebody else and launch an attack on you. So you should pretend as if you are his friend and keep an eye on him. Just see the depth, man. మనం ఏం చేస్తాం, మీరు నాకు నచ్చలేదు అనుకోండి, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. చాణక్య ఏమంటాడు, నో, pretend as if you are his friend and never give him an impression that you are his enemy. So this is what we need to learn from Chanakya. Many things. So coming back to PSR optional, ఏకంలో మీరు PSR ఆప్షనల్ ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు? ఓరియంటేషన్ ఎప్పుడు ఉండబోతుంది? మన బ్యాచ్ ఐ థింక్ వుడ్ బి స్టార్టింగ్ ఆన్ 16th of June. ఒక రోజు ముందు 15th of June, I think it's a Sunday, we'll have a good orientation session where I may be talking for maybe an hour or two, where I'll give you an overall perspective of the entire PSR optional syllabus coverage అనుకోండి, ఇంకేమైనా. సో మీ స్ట్రాటజీ అండ్ డిజైన్ ఎలా చేశారు? ఈ PSR ఆప్షనల్ని స్ట్రక్చరైజ్ ఎలా చేశారు? ఇది నేను చెప్పదలుచుకోలేదు. బికాజ్ ఐ డోంట్ వాంట్ ఫ్యూ పీపుల్ టు నో హౌ ఐ టీచ్. వై ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఇట్ ఓపెన్లీ, మ్యామ్? పీపుల్ విల్ క్రిటిసైజ్ ఎనీథింగ్. సో ఐ డోంట్ వాంట్ పీపుల్ టు క్రిటిసైజ్. ఐ వాంట్ పీపుల్ టు కమ్ అండ్ ఫీల్ ఇట్. దట్స్ వేర్ ఐ వాంట్ టు కీప్ ఇట్ అస్ సీక్రెట్. మేజర్, వి ఆల్ నో యు ఆర్ ఎ బుక్ వార్. ఇప్పుడు మన దేశంలో ఉన్న యూత్కి ఒక బుక్ సజెస్ట్ చేయాలంటే ఏం సజెస్ట్ చేస్తారు చదవమని? ఒక్కటే బుక్ మేడం, ఫర్ ది టైమ్ బీయింగ్ ఎవ్రీ యూత్ షుడ్ స్టడీ, అటామిక్ హ్యాబిట్స్. మీ చిన్న అలవాట్లు మీ లైఫ్లో పెద్ద మార్పుని తీసుకొస్తాయి. చిన్న అలవాట్లు మీ లైఫ్లో పెద్ద మార్పుల్ని తీసుకొస్తాయి. రెండోది బుక్ కాదు మేడం, జస్ట్ అన్ అడ్వైస్. బీ బోల్డ్ ఇన్ టేకింగ్ అ బిగ్ డిసిజన్. మీరు డిసిజన్ తీసుకోవడంలో లేట్ చేస్తే, భయపడితే అది జరగదు. సో బీ బోల్డ్ వెన్ టేకింగ్ ఎ డిసిజన్ అండ్ స్టిక్ టు what you want to do and what you want to become. That's all. Major, now tell me, what is the boldest decision you have taken in your life? Joining the army. Oh. This was one of the boldest decision because, ma'am, see, though I was born in a family of uniforms, as a child, నాకు exposure ఎప్పుడు దొరకలేదు. So the boldest decision for me was because I've always been a day scholar. పేరెంట్స్తోనే ఉన్నాను. 23 years పేరెంట్స్తో ఉన్న తర్వాత it was a decision to join the army. అంటే ఫస్ట్ టైం ఇల్లు వదిలేసి, అమ్మని నాన్నని వదిలేసి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని వదిలేసి, వెన్ ఐ వెంట్ టు చెన్నై ఫర్ మై ట్రైనింగ్, దట్ ఫీలింగ్ ఇస్ స్టిల్ దేర్ విత్ మీ. లైక్ ఐఎమ్ స్టాండింగ్ ట్రైన్ డోర్ దగ్గర నిల్చొని, ట్రైన్ దూరం వెళ్ళిపోతుంది, అమ్మ నాన్న స్టేషన్లో ఉన్నారు, దే ఆర్ ఫేడింగ్ అవే. అంటే నేను మళ్ళీ వీళ్ళని తిరిగి చూస్తానా? బికాజ్ ఆర్మీ ట్రైనింగ్ ఇస్ టఫ్, రైట్? నాకేమైనా అయిపోతే నేను మళ్ళీ వీళ్ళని కలవలేను. ఇట్ వాజ్ వెరీ బోల్డ్ డిసిజన్. So I think that was the boldest decision that I have taken. But it is the great decision, right? Yes, whatever I am today, 99% the credit goes to the army. The way I dress, the way I talk, the way I respond, the way I think, the way I, try to find a balanced thing in everything, the credit all goes to the armed forces. The way I eat, చాలా విమర్శిస్తారు, సూటు బూట్ వేసుకుంటాడు. నాకు నేర్పారు మ్యామ్. దిస్ వాజ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఐ హావ్ నాట్ డన్ దిస్ టు ఇంప్రెస్ అపాన్ ఆన్ సంబడి. దిస్ ఇస్ మీ, న్యాచురల్ మీ. సో దిస్ ఇస్ హౌ ఆర్మీ, వాట్ ఎవర్ యూ నో అబ్రాయ్ సార్, he talks well, he walks well, he dresses well. It's all the giving of the army. Done, Major. It's nice talking to you, and I wish you all the best for your PSR optional take-home. Thank you very much, ma'am. Jai Hind to you. Jai Hind. So విన్నారు కదా స్టూడెంట్స్, మన ఓబ్రాయ్ సార్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ ఆప్షనల్ని ఏకమ్ IAS అకాడమీలో లాంచ్ అయిపోతున్నారు. If you want to interact with him, call us on the given numbers and book an appointment. Thank you. All the best.